తిరుపతి ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని మ్యాథ్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఇండియన్ స్ప్రింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి తిలక్ బాబు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా పరిశీలించారు. గణితానికి భారతదేశం కేరాఫ్ అన్న తిలక్, జీరో లేకపోతే గణితమే ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కేఎస్ఆర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ, ఏజీఎం బాను తదితరులు పాల్గొన్నారు. మ్యాథమెటికల్ బ్రెయిన్ అనేది, ఆ డెవలప్మెంట్ అనేది 30-40 సంవత్సరాల క్రితం చాలామందికి ఎదుగుదల లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత రోజుల్లోనే ఈ క్యాలిక్యులేటర్సు, టైపింగ్స్, సిస్టమ్స్, అలాగే రకరకాలైనటువంటి ట్యాబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోయింది. మైండ్తో చేసేదానికన్నా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువగా లెక్కలు తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు జనరేషన్ ఉంది. కాకపోతే అప్పుడు తెలుసుకున్నటువంటి మన ఎక్కాల పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంగ్రహణ ఈరోజు అంతగా పిల్లల్లో కనిపించట్లేదు. కాకపోతే బ్రెయిన్ కెపాసిటీ మాత్రం పెరిగింది. ఎందుకంటే రకరకాల సూత్రాలు, రకరకాల క్యాలిక్యులేషన్స్ తోటి ఈనాటి జనరేషన్కి ఉన్నటువంటి అధ్యాపకులు పిల్లల్ని చాలా కార్యోన్ముఖులు చేయడంలో కానీ, వాళ్ళు లెక్కల మీద ఆసక్తి పెంచుకుని చేయడంలో కానీ చాలా సిద్ధహస్తులుగా ఉన్నారు. అటువంటి సిద్ధహస్తులు మా ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో చాలామంది ఉన్నారు.